ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తారు. Traditionally, the information is stored in the form of files. దీన్ని ఏమని చెప్తారు? ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. It has some serious problems. I'll explain these problems. Why this file management system fails. To overcome this problem, one more management system came into existence. This is database management system. This will be called as DBMS. In DBMS, we have three models: hierarchical, relational, one of the network. Hierarchical model, relational model, one of the network model. తర్వాత మీకు ఈ డేటాబేస్ లోనే ఈ అమాంగ్ దీస్ త్రీ మోడల్స్, రిలేషనల్ మోడల్ పాపులర్ వన్. A language or a package which is based on relational model is said to be relational database management system, RDBMS. దీని ఏమని చెప్తారు? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో Oracle, Ingres, Unify, Sybase, DB2, MySQL, SQL Server, ఇవన్నీ కూడా MS Access, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలోకి వస్తాయి. తర్వాత మీ డేటాబేస్లో కూడా వేరియస్ ఉన్నాయి. మెయిన్గా సెంట్రలైజ్డ్ డేటాబేస్ అని DBMS అంటాం. ఇంకోటి డేటాబేస్ అంతా ఉంది, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, DDBMS. ఈ DBMS లో డేటాబేస్ అంతా కూడా ఒకే ప్లేస్ లో ఉంటుంది. డేటాబేస్ ఈజ్ స్టోర్డ్ అట్ సింగిల్ ప్లేస్. ఇది ఏ డేటాబేస్ మనకి ఒకే ప్లేస్ లో స్టోర్ అవుతుంది. ఇందులో DBMS లో. అంటే ఇందులో కీ కాన్సెప్ట్ ఏంటి? డేటా సెంట్రలైజేషన్. డేటా సెంట్రలైజేషన్ ఇస్ కీ కాన్సెప్ట్. దీన్ని సెంట్రలైజ్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తాం. ఇంకోటి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ లో the database is not stored at single place. It may be scattered at various places. Various places లో స్టోర్ అవుతుంది. ఇందులో ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో మీరు ఫస్ట్ ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూడండి. ఈ మీకు ఎక్కడ అర్థమైపోయి ఇమీడియట్ గా అడగండి. ఇందులో నాకు కొంతమంది కొత్త కనబడతారు. మురళీకృష్ణ, భార్గవి, శ్రీవత్స. ఓకే, మీకు ఎక్కడ డౌట్ ఉన్నా ఇమీడియట్ గా అడగండి. ఓకే శ్రీ. ఓకే ఓకే సార్. ఓకే, మీకు ఎక్కడ అర్థం పని ఇమీడియట్ గా అడగండి. ఓకే సార్. ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో మనకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి? యాక్చువల్ గా సి కానీ, బేసిక్ కానీ, కోబాల్ కానీ, ఫోర్ట్రాన్, పాస్కల్, ఇవన్నీ కూడా ఏ లాంగ్వేజెస్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏ సిస్టమ్ వాడతాం? ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమే వాడతాం. ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో హౌ డేటా ఇస్ స్టోర్డ్. ఫస్ట్ ఫైల్ అని చెప్తాం. ఫైల్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. రికార్డ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. ఫీల్డ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్.
క్యారెక్టర్ అంటే కలెక్షన్ ఆఫ్ బిట్స్. యాక్చువల్లీ డేటా ఇస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. అది సింగిల్ ఫైల్ ఉండొచ్చు, మల్టిపుల్ ఫైల్ ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఎంప్లాయీ డేటా స్టోర్ చేయాలి. ఈచ్ ఎంప్లాయీ హ్యాస్ ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, salary. ఎంప్లాయీ నెంబర్ 1, సపోజ్ రాము, salary 50,000. 2, గణేష్ 60,000, లేదా 3, లేదా వీడి పేరు ఏదో సురేష్ అనుకోండి, వీడి 45, 34,000 ఏదో. ఈచ్ రోని ఏమని చెప్తాం? వీళ్ళు కాల్ యాజ్ రికార్డ్. ఈచ్ రోని ఏమని చెప్తారు ఇక్కడ? వీళ్ళు కాల్ యాజ్ రికార్డ్. ఇక్కడ చూడండి, ఈచ్ రోని ఏమని చెప్తాం? ఇగో ఈ రో ఉంది చూసారా? ఈ రో మొత్తం ఒక రికార్డ్. ఈచ్ కాలం వీళ్ళు కాల్ యాజ్ ఫీల్డ్. ఈచ్ కాలం ఏమవుతుంది మనకి? ఫీల్డ్. కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్, ఈ మొత్తం ఈ కలెక్షన్ అంతా కూడా వీళ్ళు కాల్ యాజ్ ఫైల్. దీని ఏమని చెప్తాం? ఇక్కడ ఫైల్ అని చెప్తాం. అర్థమైందా? ఫైల్లో మనకి ఇన్ఫర్మేషన్ ఏముంటుంది చెప్పండి? ఇక్కడ ఈచ్ రో విల్ కాల్ యాజ్ రికార్డ్. ఇగో ఫైల్లో మనకి ఏముంటాయి? కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఈచ్ రికార్డ్ కన్సిస్ట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. ఇక్కడ ఫీల్డ్స్ ఏ ఉన్నాయి, ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, సాల్. వీటిని ఏమని చెప్తాం? ఫీల్డ్. ఫీల్డ్ ఏముంటుంది మనకి? ఎంప్లాయీ నెంబర్ తీసుకున్నాను అనుకోండి, 1, 2, 3, ఇవి మనం ఏమని చెప్తాం? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ అంటే కలెక్షన్ ఆఫ్ బిట్స్. ఇది ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో హౌ ద డేటా ఇస్ స్టోర్డ్. ఇన్ ద ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్, డేటా ఇస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రికార్డ్స్. ఈచ్ రికార్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్. ఈచ్ ఫీల్డ్ కన్సిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్ అంటే కలెక్షన్ ఆఫ్ బిట్స్. బిట్ అంటే ఐదర్ 1 or 0 అని ఏమని చెప్తాం? వీల్ కాల్ ఇట్ యాజ్ బిట్. ఇది ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో. ఇప్పుడు డేటా అనేది అసలు ఫస్ట్ ఒకటి చెప్పాలి. డేటా అంటే రికార్డెడ్ ఫ్యాక్ట్ ని డేటా అని చెప్తాం. వాట్ ఈస్ డేటా? రికార్డెడ్ ఫ్యాక్ట్ ని ఏమని చెప్తారు? డేటా అంటే ఏంటి? రికార్డెడ్ ఫ్యాక్ట్ డేటా. ఈ డేటాలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. రా డేటా, రెండోది ప్రాసెసర్ డేటా. రా డేటా ఉంటుంది, ప్రాసెసర్ డేటా ఉంటుంది. తర్వాత ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఏదైనా కనుక స్టోర్ చేస్తే ఏంటంటే రికార్డెడ్ ఫ్యాక్ట్ మనం ఏమని చెప్తాం? వీళ్ళు కాల్ ఇట్ యాజ్ డేటా. డేటాలో మళ్ళీ ఎన్ని టైప్ ఆఫ్ డేటా ఉంటాయి? రా డేటా ఉంటుంది, ఇంకో డేటా ఉంటుంది, ప్రాసెసర్ డేటా ఉంటుంది. సపోజ్ నాకు ఐ హ్యావ్ రోల్ నెంబర్, నేమ్, సబ్జెక్ట్ 1 మార్క్స్, సబ్జెక్ట్ 2 మార్క్స్, సబ్జెక్ట్ 3 మార్క్స్ ఉన్నాయి. ఇది రా డేటా. ఇప్పుడు దీన్ని బట్టి నేను టోటల్ గ్రేడ్ క్యాల్కులేట్ చేశాను అనుకోండి, ఆ డేటా అవుతుంది ప్రాసెసర్ డేటా అవుతుంది. అవుతున్నారా? డేటా హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, రా డేటా అండ్ ప్రాసెసర్ డేటా. తర్వాత ఇది ఇక్కడ దాకా అర్థమైందా? సార్ మీకు పర్లేదు, ఇంతకు ముందు చెప్పాను నేను. శ్రీవత్స, మురళీకృష్ణ, భార్గవి ఫాలో అయ్యారా? Yes, sir. మిగతా వాళ్ళు ఫాలో అవ్వకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఓకే. తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ వేరు, డేటా వేరు. ఈ రెండింటికి కూడా కీ డిఫరెన్స్ చూడండి. మీ డేటాలో మళ్ళీ మనకి ఏముంటాయి? రికార్డెడ్ ఫ్యాక్ట్ మనం ఏమని చెప్తాం? డేటా. చూడండి, మీనింగ్ఫుల్ డేటా అని ఏమని చెప్తారు? ఇన్ఫర్మేషన్ అంటారు. మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని డేటా, మీనింగ్ఫుల్ డేటాని ఏమని చెప్తారు? ఇన్ఫర్మేషన్ అంటారు. మీనింగ్ఫుల్ డేటా ఆర్ ఈజ్ అనకూడదు, కాల్డ్ ఇన్ఫర్మేషన్. డేటా అనేది ప్లూరల్. సింగిల్ ఎలిమెంట్ చెప్తున్నాం అనుకోండి, డేటమ్ అనాలి. ఓకే, డేటమ్ అనేది సింగిల్ ఎలిమెంట్. డేటా అనేది ప్లూరల్, మల్టిపుల్ వాల్యూస్ గురించి చెప్తాం. జనరల్గా డేటమ్ రెండు ఒకే దాని కింద వాడేస్తారు, కానీ అలా వాడకూడదు. ఓకే, డేటమ్ అనేది ఏమిటి? సింగిల్ వాల్యూ చెప్పేటప్పుడు ఏమని చెప్పాలి? వీ షుడ్ కాల్ ఇట్ యాజ్ డేటమ్. సెట్ ఆఫ్ వాల్యూస్ చెప్పేటప్పుడు ఏమని చెప్పాలి? వీ షుడ్ కాల్ ఇట్ యాజ్ డేటా. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను రికార్డెడ్ ఫ్యాక్ట్ లో సపోజ్ 1, 2, 3, 4 అన్నాను అనుకోండి. ఇది రోల్ నెంబరో తెలియదు. ఇట్ ఈస్ కన్వేస్ డేటా, బట్ ఇట్ ఇస్ నాట్ మీనింగ్ఫుల్.
అంటే సపోజ్ ఇఫ్ ఐ సే రోల్ నెంబర్ అని చెప్పాను అనుకోండి, ఓకే ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ డేటా అని ఏమని చెప్తాం, వీళ్ళు కాల్ ఇట్ యాజ్ ఇన్ఫర్మేషన్. ఏమని చెప్తారు ఇక్కడ, ఇన్ఫర్మేషన్. ఇది అర్థమైందా? మీనింగ్ఫుల్ డేటా ఇస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్, మీనింగ్ఫుల్ డేటా ఇస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఏమిటి, ఎనీ రికార్డెడ్ ఫ్యాక్ట్ అంటే మీరు ఏదైనా స్టోర్ చేస్తే దట్ కన్వేస్ దట్ విల్ కాల్ ఇట్ యాజ్ డేటా. ఇఫ్ ద డేటా ఇస్ మీనింగ్ఫుల్ విల్ కాల్ ఇట్ యాజ్ మీనింగ్ఫుల్ డేటా ఇస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. మీనింగ్ఫుల్ డేటా ఇస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. మీకు అంటే ట్రెడిషనల్ గా సి, బేసిక్, కోవల్, ఫోట్రాన్, పాస్కల్, ఆడా, ఆల్గల్, కోమల్, ఈ లాంగ్వేజెస్ లో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే మనకి డేటాబేస్ కాన్సెప్ట్ లేదు. మనకి ఇందులో కంపల్సరీ హౌ డు వి స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. ఫైల్ అంటే ఏముంటాయని చెప్పారు, ఫైల్ ఏముంటాయి మీరు ఆన్సర్ చేస్తుండాలి. ఫైల్ ఏముంటాయి, కలెక్షన్ ఆఫ్ రికార్డ్. రికార్డ్ అంటే ఏముంటుంది భార్గవి, రికార్డ్ అంటే ఏముంటుంది, కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. Collection of fields. రైట్, ఫీల్డ్ అంటే ఏముంటుంది, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇవి ఇప్పుడు ఒకే ఫైల్ ఉండక్కర్లేదు, మల్టిపుల్ ఫైల్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఎంప్లాయీ ఫైల్లో నేను ఎంప్లాయీ నెంబరు, ఈ నేమ్, శాలరీ పెట్టాను. ఎంప్లాయీ అడ్రస్ ఫైల్లో హియర్ ఐ స్టోర్ ఎంప్లాయీ నెంబర్, సిటీ, ఏరియా, పిన్ పెట్టాను అనుకోండి, 1 2 3 4 ఇలా పెట్టాను అనుకోండి. లింక్ ఏంటి, దానికి దీనికి లింక్, ఎంప్లాయీ నెంబర్ ఇస్ అ లింక్. ఇలా ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో డేటాని స్టోర్ చేస్తాం. ఇది అర్థమైందా? ఫాలో అయ్యారా? చూడండి, ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోకి వచ్చేటప్పటికి మెయిన్ మనకి డ్రాబ్యాక్స్ ఏమున్నాయి, డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీనే ఫైల్ మేనేజ్మెంట్ ఎఫ్ఎంఎస్ అంటాం. ఇందులో మెయిన్ రెడెండెన్సీ. రెడెండెన్సీ అంటే డేటా రిపిటేషన్, రెడెండెన్సీ అంటాం. దీనివల్ల మనకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏమిటి, వేస్ట్ ఆఫ్ స్టోరేజ్. దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, వేస్ట్ ఆఫ్ స్టోరేజ్. ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్, ఇది లేకపోయినా మనం డేటాబేస్ నేర్చుకోవచ్చు. ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా. తర్వాత స్టాండర్డ్స్ కెనాట్ బి ఇంపోజ్డ్. తర్వాత ఇన్కన్సిస్టెన్సీ, వేస్ట్ ఆఫ్ స్టోరేజ్, ఇన్స్టాంటేనియస్ లేదా ad-hoc queries cannot be answered. ఇవి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఉండేటువంటి డ్రాబ్యాక్స్. రెడెండెన్సీ అంటే డేటా రిపిటేషన్. సేమ్ డేటా ఐటమ్ ఈ స్టోర్డ్ అట్ మల్టిపుల్ ప్లేసెస్. సేమ్ డేటా ఐటమ్ మల్టిపుల్ ప్లేసెస్ లో స్టోర్ అయితే దాన్ని మనం ఏమని చెప్తాం, రెడెండెన్సీ అంటారు. ఈ అంటే సపోజ్ ఎంప్లాయీ నేమ్ మల్టిపుల్ లైబ్రరీ దాంట్లో ఉంది, తర్వాత లైబ్రరీ మాడ్యూల్లో ఉంది, తర్వాత అదే స్టూడెంట్ నేమ్ ఎక్కడుంది, నాకు అప్లికేషన్ దాంట్లో ఉంది, అదే స్టూడెంట్ నేమ్ మార్క్స్ దాంట్లో ఉంది అనుకో. సపోజ్ నేను నేమ్ మార్క్ చేయాలంటే ఎన్ని ప్లేసెస్ లో మార్చాలి, 3 places లో మార్చాలి. సేమ్ డేటా ఐటమ్ మే అపియర్ అట్ మల్టిపుల్ ప్లేసెస్. మల్టిపుల్ ప్లేసెస్ లో డేటా స్టోర్ చేయడానికి మనం ఏమని చెప్తాం, రెడెండెన్సీ. ఈ రెడెండెన్సీ వల్ల మనకు వచ్చేటువంటి డ్రాబ్యాక్ ఏమిటి, వేస్ట్ ఆఫ్ స్టోరేజ్. రెడెండెన్సీ వల్ల మనకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏమిటి, వేస్ట్ ఆఫ్ స్టోరేజ్, ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. అలా ఇప్పుడు సపోజ్ నాకు స్టూడెంట్ నేమ్ లైబ్రరీ దాంట్లో ఉంది, ఇంకో చోట ఎక్కడ ఉంది, మార్క్స్ దాంట్లో ఉంది, ఇంకో చోట ఎక్కడ ఉంది, అటెండెన్స్ లో ఉంది అనుకోండి. ఇప్పుడు అంటే చాలా ఉన్నాయి, రోల్ నెంబరు, నేమ్ అవన్నీ ఉన్నాయి. ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఒకటి ఫీల్డ్ ఒకటి తీసుకున్నాను. ఈ నేమ్ ఎన్ని మాడ్యూల్స్ లో ఉంది, 3 modules లో ఉంది. హనూక్ అనేది నేమ్. ఓకే, హనూక్ అనేది HANOCK. ఓకే, ఇప్పుడు ఈ హనూక్ అనేది నేమ్ అనే స్పెల్లింగ్ తప్పు రాసాను అని అనుకోండి. సపోజ్ HANOOCK అనుకోండి. ఎన్ని చోట్ల మార్చాలి, ఐ హావ్ టు చేంజ్ ద నేమ్ ఎట్ 3 places. ఎన్ని చోట్ల మార్చాలి, ఇక్కడ 3 places లో మార్చాలి. అలా కాకుండా
నేను ఒక చోటే మార్చి రెండో చోట రిమైనింగ్ ప్లేసెస్ లో మార్చలేదు అనుకోండి, ద డేటా ఈస్ కాల్డ్ ఇన్కన్సిస్టెంట్. దాన్ని ఏమని చెప్తామండి ఇక్కడ? ఇన్కన్సిస్టెంట్. తర్వాత ఒక చోట లెంత్ 20 క్యారెక్టర్స్ చెప్పాను, ఒక చోట 5 క్యారెక్టర్స్ 6 క్యారెక్టర్స్ చెప్పాను, ఓ చోట ఏదో 8 క్యారెక్టర్స్ చెప్పాను అనుకోండి. ఇప్పుడు నేను ఓ చోట నుంచి ఇప్పుడు సపోజ్ ఈ 20 క్యారెక్టర్స్ ఉన్న నేమ్ని ఇక్కడ కాపీ చేస్తే ఆటోమేటిక్గా 8 క్యారెక్టర్స్ ఉంటుంది, రిమైనింగ్ 12 క్యారెక్టర్స్ ట్రంకేట్ అయిపోతుంది. ఇవన్నీ అంటే వీ కాంట్ ఇంపోజ్ స్టాండర్డ్స్ ఇంపోజ్ చేయలేవు ఎందులో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో. అనూక్ అంటాడు రామ్ నేమ్ తోటి ఎంతమంది ఉన్నారో నాకు ఆ డేటా కావాలి అని అన్నాడు అనుకోండి, కంపల్సరీ ఫైల్ ఓపెన్ చేయాలి, ఒక్కొక్క రికార్డు చదవాలి, వాడి నేమ్ రామో కాదో చెక్ చేయాలి, అయితే డిస్ప్లే చేస్తూ ఉండాలి. అంటే ఎడహాక్ క్వరీస్ అంటే అప్పటికప్పుడు వచ్చేటువంటి క్వరీస్. వీటిని ఏమని చెప్తారు? ఇన్స్టాంటైనియస్ క్వరీస్ అంటారు. ఏమని చెప్తారు ఇక్కడ? ఇన్స్టాంటైనియస్ క్వరీస్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందులో? ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో. ఈ ప్రాబ్లమ్ ను ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి డేటాబేస్ వచ్చినటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటి? డిబిఎంఎస్. ఇది అర్థమైందా? ఫస్ట్ భార్గవి, శ్రీవత్స, ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు, మురళీకృష్ణ, ఫాలో అయ్యారా? ఇది మళ్ళీ చెప్పనా? గాట్ ఇట్ సార్. మళ్ళీ చెప్పనా? ఓకే, ముందరగా వెళ్ళొచ్చా? భార్గవి సార్ వెళ్ళండి. ముందరగా అర్థమైందా? హలో సార్. అర్థమైంది సార్. ఓకే, శ్రీవత్స ఫాలో అయ్యారా? రిపీట్ ఇట్ వన్స్ అగైన్ సార్. ఓకే, మీరు ఆపండి. జస్ట్ ఈ ఒక్క క్లాసే మీకు ఇబ్బంది, తర్వాత అంతా మనం థియరీ వదిలేసి ప్రాక్టికల్ పార్ట్లోకి వెళ్తాం. చూడండి, మీకు సి కానీ బేసిక్ కానీ కోబాల్ కానీ ఈ లాంగ్వేజెస్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో డెవలప్ అవుతాయి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తోటి ఉండి ఏమున్నాయి? అరకల్, ఇంగరస్, యూనిఫై, సైబేస్, DB2, MS యాక్సిస్, ఇవన్నీ కూడా డేటాబేస్ కాన్సెప్ట్ తోటి వచ్చినాయి. ఇంతకు ముందు ఇవి లేనప్పుడు మీరు డేటా స్టోర్ చేయాల్సి వస్తాయి. హౌ డు వి స్టోర్ ద డేటా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. ఈ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏమని చెప్తాం? ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో వచ్చేటువంటి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి? రెడెండెన్సీ. వాట్ ఈజ్ మెంట్ బై రెడెండెన్సీ? సేమ్ డేటా ఐటమ్. ఇప్పుడు నాకు లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, ఇది సి లాంగ్వేజ్ లో రాశాను. ఓకే, ఇదేమో మార్క్స్ డేటా ఉంది, ఇది కోబాల్లో రాశాను. ఓకే, కోడ్ కోబాల్లో రాసుకున్నాను, ఇది పాస్కల్లో రాశాను అనుకోండి. ఇందులోను నేమ్ ఎన్ని చోట్ల వస్తుంది నాకు? రోల్ నెంబరు, నేము, వాడి బుక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. ఈ కోబాల్లో రాసిన దాంట్లో రోల్ నెంబరు, మార్క్స్, అదర్ డేటా ఉంది. ఈ అటెండెన్స్ దాంట్లో రోల్ నెంబరు, నేము, సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు నేను నేమ్ మార్చాల్సి వస్తే, ఓకే, సపోజ్ ఇక్కడ పొరపాటున HANACK అని కొట్టాను, మార్చాల్సి వస్తే అను కింద మార్చాలి. ఎన్ని చోట్ల మార్చాలి? ఎన్ని చోట్ల మార్చాలి? 3 times. రైట్. ఎందుకు 3 places? బికాస్ ఇది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది నాకు? అనూక్ అని ఎక్కడ మార్చాలి? ఇక్కడ మార్చి ఇక్కడ వదిలేసాను అనుకోండి, ఈజ్ ఇట్ కన్సిస్టెంట్? ఈజ్ ఇట్ కన్సిస్టెంట్? కాదు, అవునా? దీన్ని ఇన్కన్సిస్టెంట్ అంటారు. ఏమంటారు ఇక్కడ? ఎప్పుడు కూడా డేటాబేస్ కన్సిస్టెంట్ స్టేట్ లో ఉంచాలి. ఓకే, ఇది ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో సాధ్యం కాదు. ఇప్పుడు దీనివల్ల వేస్ట్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. ఒక చోట స్టోర్ చేయాల్సింది మల్టిపుల్ ప్లేసెస్ లో స్టోర్ చేస్తున్నాం, దట్స్ ద సెకండ్ డ్రాబ్యాక్. తర్వాత ఏంటి? సపోజ్ నేను ఇక్కడ నేమ్ అనే ఫీల్డ్ చెప్పుకున్నాను, ఇది క్యారెక్టర్ టైప్, ఇందులో నేను 20 క్యారెక్టర్స్ స్టోర్ చేద్దామని అని అనుకున్నాను. అటువంటిప్పుడు మీరు దేని కింద స్టోర్ చేస్తే బెటర్? ఒకే చోట డిఫైన్ చేస్తాం, మల్టిపుల్ ప్లేసెస్ లో డిఫైన్ చెయ్యం. ఎందులో DBMS లో. ఇందులో బట్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఏమవుతుంది? మీకు మల్టిపుల్ ప్లేసెస్ లో సేమ్ డేటా ఐటమ్ అపేర్ అవుతుంది. దీనివల్ల మనం ఏవి ఇంప్లిమెంట్ చేయలేం. ఇప్పుడు సపోజ్ ఈ సి లాంగ్వేజ్ లో ఎవరో శ్రీవత్స రాశారు, కోబాల్లో భార్గవి రాసింది, పాస్కల్లో ఇంకోళ్ళు ఎవరు మురళీకృష్ణ రాశారు అనుకోండి. వీళ్ళేమో లెంత్ శ్రీవత్స 8 క్యారెక్టర్స్ చెప్పారు, ఏమో భార్గవి 10 క్యారెక్టర్స్ చెప్పారు, ఇంకోళ్ళు ఎవరో ఒకడు
పేరు మర్చిపోయాను. ఓకే, నేను 20 క్యారెక్టర్స్ చెప్పాను అనుకోండి. ఇప్పుడు నేను ఈ డేటా తీసుకెళ్ళి ఇక్కడ కాపీ చేస్తే డేటా ట్రంకేట్ అయిపోతుందా అవదా? అయిపోతుంది. తర్వాత మెయిన్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ప్రోగ్రామ్ డేటా డిపెండెంట్. ప్రోగ్రామ్ అండ్ డేటా డిపెండెంట్ ఎందులో? ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో. మీరు సపోజ్ నాకు ఒక స్టూడెంట్ ఫైల్ ఉంది. ఓకే, ఇందులో నాకు రోల్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, గ్రేడ్ పాయింట్ యావరేజ్ అయితే గ్రేడ్ ఉంది అనుకో. ఇందులో రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 2 ఇలా 100 రికార్డులు ఉన్నాయి. ఇందులో స్టూడెంట్స్ కి గ్రేడ్ ఏదో నేమ్ ఉంది, నేను ఇక్కడ రాయట్లేదు, లేదా నేమ్ రాజు, ఇలా గణేష్, ఇంకోటి ఉంది సురేష్, గ్రేడ్ ఇలా 100 మంది డేటా ఉంది. ఏమండి వీళ్ళ గ్రేడ్ వచ్చి ఐదర్ ఇట్ మైట్ బి ఏ గ్రేడ్, బి గ్రేడ్, ఇలా ఏ, ఇలా సి గ్రేడ్ ఇలా ఉన్నాయి అనుకోండి. అనుకు వచ్చామంటాడు నాకు ఏ గ్రేడ్ ఉన్న స్టూడెంట్ నేమ్స్ కావాలి అని అన్నాడు అనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? మీరు ఫైల్ ఓపెన్ చేయాలి. తర్వాత ఇక్కడ నేను 100 పేర్లు రాయట్లేదు, ఇది ఏ గ్రేడ్. ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేయాలి, ఓ రికార్డు రీడ్ చేయండి. వాడి గ్రేడ్ ఏ అయితే నేమ్ డిస్ప్లే చేస్తాం. మళ్ళీ రెండో రికార్డుకి వెళ్ళండి, గ్రేడ్ బి, ఏ కాదు నెక్స్ట్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ స్టూడెంట్ రికార్డ్ రీడ్ చేయండి, గ్రేడ్ ఏ ఉంది ఏ, నేమ్ డిస్ప్లే చేయండి. ఇలా ఎన్ని రికార్డ్స్ చేయాలి? 100 రికార్డ్స్ చేయాలి. అంటే మీరు క్వరీ అంటే కండిషన్, క్వరీ అంటే అర్థం ఏంటి? కండిషన్. ఇఫ్ వాంట్ టు రిట్రైవ్ ద డేటా కంపల్సరీ మీరు ఏం చేయాలి? ప్రోగ్రామ్ రాయాలి. వితౌట్ రైటింగ్ ద ప్రోగ్రామ్ వి కెనాట్ retrieve, we cannot get the data. This is the main drawback of file management system. File management system the main drawback ఏంటి? If you want to get the data, if you want to retrieve the data, you have to write a program. I mean, you have to write a program. Without writing the program, we cannot get the data. This is the main drawback of file management system. In the file management system, program and data are dependent. Whereas in database management system, program and data are independent. Program and data are independent. ఇది అర్థమైందా? మురళీకృష్ణ, శ్రీవత్స, భార్గవి ఫాలో అయ్యారా? మళ్ళీ చెప్పాలా? ఫాలో అయ్యాం సార్. శ్రీవత్స, శ్రీవత్స, ఓకే సార్. మురళి ఫాలో అయ్యారా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి వచ్చినటువంటి సిస్టమ్ ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డిబిఎంఎస్ లో యాక్చువల్గా మనకి డిబిఎంఎస్ లో మనకి 3 మోడల్స్ ఉన్నాయి. ఏంటి? హైరార్కియల్, రెండవది నెట్వర్క్, మూడవది రిలేషనల్. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్స్ ఇవన్నీ వచ్చినాయి, నేను అటు జోలికి వెళ్ళట్లేదు. రిలేషనల్. ఇప్పుడు ఈ 3 మోడల్లోని పవర్ఫుల్ మోడల్ ఏది? రిలేషనల్ మోడల్. 3 మోడల్లోని పవర్ఫుల్ మోడల్ ఏది? బెస్ట్ మోడల్ ఏది? రిలేషనల్ మోడల్. రిలేషనల్ మోడల్ యూజ్ చేసినటువంటి డిబిఎంఎస్ ఏమని చెప్తారు? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. ఏమని చెప్తామంటే అక్కడ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో మనకి మళ్ళీ ఎన్ని ఉంటాయి? రిలేషనల్ మోడల్లో మనకి డిబిఎంఎస్ లో 3 మోడల్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? హైరార్కిల్ ఒకటి, నెట్వర్క్ ఒకటి, రిలేషనల్ ఒకటి. రిలేషనల్ మోడల్ మీద ఉన్న డేటాబేస్ ఏమని చెప్తారు? ఆర్డిబిఎంఎస్ అంటారు, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇన్ ద రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డేటా is stored in the form of tables. ఫస్ట్ ఈ డెఫినేషన్స్ నాకు గుర్తుండాలి. డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ టేబుల్స్. టేబుల్ అన్న రిలేషన్ అన్న ఒకటే. ఏంటంటే ఇక్కడ టేబుల్ అన్న రిలేషన్ అన్న ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత రిలేషన్ అంటే ఎలా చెప్పాలి? రిలేషన్ అన్న టేబుల్ అన్న ఒకటే. కలెక్షన్ ఆఫ్ టపుల్స్ ఏమని చెప్తాం ఇక్కడ? కలెక్షన్ ఆఫ్ టపుల్స్. టపుల్ అంటే ఏమని చెప్పాలి? కలెక్షన్ ఆఫ్ ఏమని చెప్పాలి? యాట్రిబ్యూట్స్. ఏమని చెప్తారు అక్కడ? కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్ అంటే
కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏమైనా చెప్పండి ఇక్కడ డేటాబేస్ అంటే ఎలా చెప్పాలి? కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ టేబుల్స్ ఆర్ రిలేషన్స్. దాన్ని మనం ఏమని చెప్తాం? వీల్ కాల్ ఇట్ యాజ్ డేటాబేస్. రిలేషన్ అన్న దీనికి ఇంకో పేరు ఏంటండి? టేబుల్. రిలేషన్ అన్న టేబుల్ అన్నవి ఉంటాయి. కలెక్షన్ ఆఫ్ టపుల్స్. కపుల్ అని ఎలా ప్రొనౌన్స్ చేస్తామో టపుల్స్ అని చెప్పి చెప్తాం. తర్వాత టపుల్ అంటే ఎలా చెప్పాలి? కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఫస్ట్ ఎంప్ అనే రిలేషన్ తీసుకున్నాను. ఇందులో ఐ హ్యావ్ ఎంప్లాయ్ నెంబర్, ఈ నేమ్ అండ్ సాలరీ. ఎంప్లాయ్ నెంబర్ 1, నేమ్ ఏదో రాజు, సాలరీ 20,000 ఉంది. తర్వాత 2 గణేష్ 30,000 ఉంది. ఇది వాల్యూ ఇది చెప్పాను. ఇక్కడ 3 నాయక్ 10 lakhs ఇచ్చామనుకోండి నాయక్కి. ఓకే ఇలా ఏదో వాల్యూస్ ఇచ్చామనుకోండి. ఇదంతా కూడా ఈచ్ రో ఇది టేబుల్ ఆర్ రిలేషన్ అని చెప్తాం. ఏమని చెప్తామంటే ఇక్కడ టేబుల్ ఆర్ రిలేషన్. ఏమని చెప్తామంటే ఇక్కడ టేబుల్ ఆర్ రిలేషన్. ఎందుకు వచ్చింది టేబుల్ అని? ఈచ్ రోని ఏమని చెప్తాం మనం? ఇగో ఇదంతా కూడా మనకి ఏమవుతుంది? టేబుల్. ఈ కాలం ని యాట్రిబ్యూట్ అంటారు. కాలం ఏమని చెప్తారు ఇక్కడ? యాట్రిబ్యూట్. ఈచ్ కాలం ఈస్ కాల్డ్ అన్ యాట్రిబ్యూట్. ఇప్పుడు ఈ సాల్ అనే కాలం చూసారా? దీన్ని ఏమంటాం? యాట్రిబ్యూట్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ? యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్. ఓకే ఈచ్ రోని ఏమని చెప్తాం? ఈచ్ రోని ఏమని చెప్తాం? చెప్పాలి వింటున్నారా? ఈచ్ రోని ఏమని చెప్తారు? సరే ఈచ్ రోని ఏమని చెప్తారు? టపుల్. ఈచ్ కాలం ఏమని చెప్తాం? యాట్రిబ్యూట్. కలెక్షన్ ఆఫ్ టపుల్స్ ఏమని చెప్తాం? టేబుల్ ఆర్ రిలేషన్. ఇప్పుడు చూడండి ఎంప్లాయీ టేబుల్ ఉంది రైట్. ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి? 3 rows ఉన్నాయి. ఈచ్ రో విల్ కాల్ ఇట్ యాజ్ టపుల్. ఈచ్ కాలం ఏమని చెప్తాం? యాట్రిబ్యూట్. కలెక్షన్ ఆఫ్ టపుల్స్ ఏమని చెప్తాం? టేబుల్. రిలేషన్ ఆఫ్ టేబుల్. వెరీ గుడ్. రిలేషన్ ఆర్ టేబుల్. రిలేటెడ్ టేబుల్స్ అని మనం ఏమని చెప్తాం? డేటాబేస్. రిలేటెడ్ టేబుల్స్ అని ఏమని చెప్తారు ఇక్కడ? ఇప్పుడు నేను ఇంకో టేబుల్ తీసుకోండి. ఓకే ఇంకో టేబుల్ తీసుకుంటున్నాను. ఓకే ఇందులో ఈ టేబుల్లో నేను ఏం చేస్తానంటే ఇంకో టేబుల్ ఒకటి ఎంప్ అడ్రస్ అనేది తీసుకున్నాను. ఏం తీసుకున్నాను నేను ఇక్కడ? ఎంప్ అడ్రస్ అనేది తీసుకున్నాను రైట్. ఇది ఒక టేబుల్. ఇంకో టేబుల్ ఒకటి తీసుకున్నాను నేను. ఓకే ఈ ఎంప్ అనే ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంకో టేబుల్ తీసుకోండి. ఎంప్ టేబుల్. ఇందులో నేను ఎంప్ నెంబర్, సిటీ, కంట్రీ ఇలా ఉన్నాయి. ఎంప్లాయీ నెంబర్ సిటీ వీడు హైదరాబాద్, కంట్రీ ఇండియా. తర్వాత 2 పెడితే సపోజ్ లండన్. ఓకే యూకే. తర్వాత నాయక్ది అయితే శాన్ ఫ్రాన్సిస్కో లేదా న్యూయార్క్. స్పెల్లింగ్ పట్టించుకోకండి. ఇది యుఎస్. ఎక్కడ? న్యూయార్క్ యుఎస్ఏ ఉంది. ఇప్పుడు చూడండి ఐ హ్యావ్ 2 tables. ఒక దాంట్లో నేను ఏం స్టోర్ చేశాను? ఎంప్లాయీ నెంబరు, ఈ నేమ్, సాలరీ. ఇంకో టేబుల్ ఏం పెట్టావు? ఎంప్లాయీ నెంబరు, సిటీ, కంట్రీ. రెండింటికి లింక్. ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీ నెంబర్ 1 ఉన్నాడు. ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నెంబరు, నేమ్, సాలరీ ఉన్నాయి. ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నెంబరు, సిటీ, కంట్రీ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ రెండింటికి లింక్ ఏంటి? ఎంప్లాయీ నెంబర్ ఈజ్ అ లింక్. ఇప్పుడు సపోజ్ నాకు ఎంప్లాయీ నెంబర్ తెలుసు, నేమ్ తెలుసు, సాలరీ తెలుసు. ఐ వాంట్ నో ఇస్ సిటీ ఆర్ కంట్రీ. ఎందులోకి వెళ్ళాలి? ఈ ఎంప్లాయీ నెంబర్ 1 తీసుకుని ఇందులో వెతుకుతాం. సిటీ ఇక్కడ వచ్చిందా లేదా? అలాగే 2 గణేష్ వాల్యూ ఉంది. ఈ 2 యొక్క డేటా నాకు కావాలనుకోండి, ఎందులో చూసుకోవాలి? ఇగో దీనికి లింక్ ఏంటి? ఈ ఎంప్లాయీ నెంబర్. ఇలా మల్టిపుల్ టేబుల్స్ ఉండి దే ఆర్ రిలేటెడ్ అనే కామన్ అట్రిబ్యూట్ మీద కనుక
కామన్ అట్రిబ్యూట్ ఉండొచ్చు లేదా మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఉండొచ్చు. అలా ఉంటే దీన్ని మనం ఏమనొచ్చు, డేటాబేస్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ, డేటాబేస్. యాక్చువల్గా ఈ రిలేషనల్ మోడల్ ని ప్రపోజ్ చేసింది ఈఎఫ్ కడ్. ఈ కట్ గారు 13 రూల్స్ ప్రపోజ్ చేశారు. ఎన్ని రూల్స్ అండి, 13 రూల్స్. అది రూల్స్ ఏంటంటే రూల్ 0 నుంచి రూల్ 12 వరకు ఉంటాయి. ఏముంటాయంటే ఇక్కడ రూల్ 0 నుంచి రూల్ 12 వరకు ఉంటాయి. దీన్ని పర్ఫెక్ట్ 4 చేయాలని ఎప్పుడంటే 4th జనరేషన్ లాంగ్వేజ్ అంటారు. ఈ 13 రూల్స్ ఒబే చేసింది మాత్రమే పర్ఫెక్ట్ 4 చేయాలి అంటారు. 4 చేయాలంటే 4th జనరేషన్ లాంగ్వేజ్. 4 చేయాలంటే అర్థం ఏంటి, 4th జనరేషన్ లాంగ్వేజ్. ఏమండి ఈఎఫ్ కట్ ప్రపోజ్ చేసే రూల్స్ ఎన్ని ప్రపోజ్ చేశాడు, 13 రూల్స్, స్టార్టింగ్ ఫ్రమ్ రూల్ 0 టు రూల్ 12. ఈ 13 రూల్స్ ఏవైతే ఉపే చేస్తాయో ఆ లాంగ్వేజ్ ఆర్ ప్యాకేజ్ అని పర్ఫెక్ట్ 4 చేయాలి అంటారు. ఒక్క పర్ఫెక్ట్ 4 చేయాలి సైబేస్. ఈఎఫ్ కట్ ప్రపోజ్ చేసిన 13 రూల్స్ ఫాలో అయ్యేది ఏమిటిది, సైబేస్. ఆరకల్ కానీ ఇంగ్రెస్ కానీ యూనిఫై కానీ అవేమి 13 రూల్స్ ఒబే చేయు. ఎక్కడో చోట ప్రాబ్లం ఉంటుంది. నేను ఆ రూల్స్ జోలికి వెళ్ళలేదు. అవును గుర్తుపెట్టుకోండి, ఈ రిలేషనల్ మోడల్ ప్రపోజ్ చేసింది ఎవరు, ఈఎఫ్ కట్. ఈఎఫ్ కట్ ఈ ప్రపోజ్డ్ 13 రూల్స్. ఏమిటది, రూల్ 0 టు రూల్ 12. 13 రూల్స్ ఉన్నాయి. ఈ 13 రూల్స్ ఒబే చేసిన లాంగ్వేజ్ అని మనం ఏమని చెప్తాం, 4th జనరేషన్ లాంగ్వేజ్. యాక్చువల్గా పర్ఫెక్ట్ 4 చేయాలి అయితే సైబేస్. పర్ఫెక్ట్ 4 చేయాలి అయితే సైబేస్. ఇది ఏమన్నా అర్థమైందా, ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. భార్గవి, నాయక్, మురళి. డౌట్ ఏం లేదు సార్. ఓకే. శ్రీవత్స, నో డౌట్స్. వెరీ గుడ్. ఓకే సార్. ఇక ఈ వేటకి ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. రేపు 8కి స్టార్ట్ చేస్తాను. 8 to 9 ఉంటుంది. రేపు చెప్పేది మటుకు నాకు ఫాలో అవ్వాలి. ఇంకొక టాపిక్ కూడా చెప్దాం అనుకున్నాను, చెప్పన. ఈ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ ఒకటి ఉంటుంది. అది మీకు అర్థమైనా అర్థమైపోయినా వినండి. ఏం చేయాలంటే మనకి వ్యూ అంటే ఏంటి, స్కీమా అంటే ఏంటి, అవి ఏమిటన్నది అర్థమవుతుంది. అది నేను ఒకసారి చెప్పి అది చెప్పిన తర్వాత రిలేషనల్ మోడల్ దానికి వెళ్తాను. రిలేషనల్ మోడల్లో కొంత టెర్మినాలజీ వాడాలి. కార్డియాలిటీ, టపుల్, గ్రేడ్, ప్రైమరీకి, ఫారిన్కి, తర్వాత సూపర్కి, క్యాండిడేట్కి ఇలా వస్తూ ఉంటాయి. అవి చెప్పేసి అప్పుడు MySQL స్టార్ట్ చేస్తాను. ఓకేనా. ఒక్క క్లాస్ మాత్రం మీకు ఇబ్బంది ఉంటుంది, తర్వాత క్వరీస్ అన్ని మీ చేత చేస్తాను. వరీ లేదు, ఇష్యూ లేదు. ఓకే. రేపు 8కి లాగిన్ అవ్వండి. రేపు 8కే క్లాస్. ఈ ఫాస్ట్ సరిపోతుంది, ఇంకా స్లోగా చెప్పాలని. ఓకే భార్గవ్ సార్. మీకు